రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. గత 4 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న తమ నుండి రెవెన్యూ అధికారులు భూములు లాక్కుంటున్నారని ధర్నాకు దిగారు. ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహించి కోహెడ గ్రామంలో ఉన్న అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఆందోళన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న తమకు ఇచ్చిన పట్టా చెల్లదంటూ రాత్రికి రాత్రే అధికారులు పంట తొలగించేశారని రైతులు వాపోయారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కోసం ఎస్సీల భూములు బీసీల భూములు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు 10వ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్తో 10 రోజుల నుంచి భూబాధితులందరూ కూడా ధర్నా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తూ మరి బీసీల పట్ల ఎస్సీల పట్ల చిన్నచూపు చూస్తుంది. కాబట్టి ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కోయల గ్రామం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టడం జరిగింది. మాకు ఏ విషయంలో నోటీస్ ఇవ్వకుండా చేయకుండా అందరికీ అలర్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా భూములు మాకు రిజిస్ట్రేషన్ కావాలి, పట్టాలు కావాలి. అందరికీ ఎక్సల్ పట్టాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మాకు ఏ విధమైన నోటీస్ లేకుండా మా భూములు లాక్కుంటున్నారు. ఇది ఏ విధంగా లాక్కుంటారు? సాగు చేసుకుంటాం. ఇప్పటికీ మా పేరు రాయాలి రెవెన్యూ అధికారి. మా పేరు రాయకుండా చేయకుండా మీకు లేదని చెప్పి ఎలా నోటీస్ ఇస్తారు? నోటీస్ మాకు ఇస్తలేడు, తర్వాత పెత్తందారులకు నోటీస్ ఇస్తున్నాడు. ఏ విధంగా సాగు చేస్తారు? ఏ విధంగా వాళ్ళకి ఎలా ఇస్తారు? మాకు పట్టాలు కావాలి, భూములు.